అవినీతికి పాల్పడుతూ తోటి మున్సిపాలిటీ సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఇన్ఛార్జ్ కమిషనర్ శ్రీనివాస్ ను తొలగించాలని రెగ్యులర్ కమ్యూనికేషన్ ను నియమించాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ చైర్పర్సన్ రజని మున్సిపాలిటీ కార్యాలయం ముందు నేలపై కూర్చొని నిరసన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత కొంతకాలంగా కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కమిషనర్ దండు శ్రీనివాస్ తనకు సమాచారం ఇవ్వకుండా పనులను చేస్తున్నాడని, కోర్టులో వివాదంలో ఉన్న భూములకు అనుమతులను ఇస్తూ అవినీతికి పాల్పడుతున్నాడని, ఇది ఏంటి అని అడిగితే తనకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ దురుసుగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. ఇంతేకాకుండా తోటి సిబ్బంది పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ వెంటనే ఇన్ఛార్జి కమిషనర్ ను, మేనేజర్ ను తొలగించి రెగ్యులర్ అధికారులను నియమించాలని డిమాండ్ చేశారు. మంచిగా అనేది తర్వాత ముచ్చుతుంది. మొత్తం తీస్తే సరిపోయి నేను తిరుమలగిరి మున్సిపల్ చైర్పర్సన్ రజనీ రాజశేఖర్ని. నేను కలెక్టర్ గారికి విన్నవించుకునేది ఏంటంటే, మాకు ఇన్ఛార్జ్ కమిషనర్ని, ఇన్ఛార్జ్ మేనేజర్ని ఇవ్వడం వల్ల జరిగిన ఇబ్బందుల గురించి నేను మీ అందరికీ తెలియపరచుకుంటున్నాను. మా కౌన్సిల్లో నేను ఉద్యోగస్తుల రెన్యువల్ కోసం అని, వాళ్ళ శాలరీ కోసం అని చెప్పేసి నేను కౌన్సిల్లో ఎజెండాలో పాయింట్ పెట్టుకున్నప్పుడు నన్ను పెట్టుకోవడానికి అర్హత లేదంటున్నాడు. మరి మా పాలకపక్షం అనేది ఎందుకు ఉంది? మేము చేయాల్సిన పనులు ఏమో రెగ్యులర్ ఎంప్లాయీస్ ని ఇవ్వాలని కోరుకున్నాం. ఎప్పుడైతే గతంలో కూడా నేను టౌన్ ప్లానింగ్ సెక్షనే గానీ, మున్సిపల్ కమిషనరే గానీ, మేనేజరే గానీ మాకు వీళ్ళందరూ ఇన్ఛార్జ్ వాళ్ళే. పర్మనెంట్ గా మాకు రెగ్యులర్ గా ఎవరు ఇవ్వలేదు. రెగ్యులర్ గా ఎవరు ఇవ్వలేకపోవడం వల్ల పాలకపక్షం అనేది నేను ఒక మీటింగ్ పెట్టుకుందామన్నా సరైన టైంకి పెట్టనివ్వరు. ఏమన్నా అంటే వాళ్ళు ఇవ్వలేదు టైం, వీళ్ళు ఇవ్వలేదు అని అంటారు. మా పాలకపక్షానికి మరి నేను చైర్మన్ గా ఎందుకున్నాను? నేను చెప్తే అడ్మినిస్ట్రేషన్ అనేది ఫాలో అవుతారా, లేకపోతే వాళ్ళు మేము మీకు ఎందుకు చెప్పాలి అని వాళ్ళు అడిగే క్వశ్చన్కి ఉన్నప్పుడు మరి నేను చైర్మన్ గా ఆ సీట్లో అసలు ఎలా ఉందంటే అస్తవ్యస్తంగా ఉంది పాలన. ఏది సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, ఏం జరుగుతుంది ఏమి ఇవ్వరు. ఏమన్నా అంటే క్వశ్చన్ చేస్తే అవును మేడం మీరు లేరు అని అన్నప్పుడు అందుబాటులో మేము 24 గంటలు అయితే కూర్చుంటాము. ఒక్కసారి పబ్లిక్ వస్తారు, రారు, ఉంటాము ఆఫీస్లో లేము. ఒకవేళ ఫోన్ చేస్తే రెస్పాండ్ ఇవ్వకపోతే అనాల్సిన మాటను మీరు అందుబాటులో లేరని చెప్పేసి మీకు ఎందుకు చెప్పాలన్న కమిషనర్నే నేను ఈయననే చూస్తున్నా. మరి అంటే ఇన్ఛార్జ్ కమిషనర్ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని మాకు కొత్తగా ఇన్ఛార్జ్ కమిషనర్లు ఏమొద్దు.